హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి మీరు తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. ప్రతి ఒక్కరిలో కన్ఫ్యూజన్ అయితే ఉంటది. మనం ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మన వీడియోకి వ్యూస్ అయితే వస్తాయి. మనం ఇంత మంచి వీడియోస్ చేసినా కూడా మనకైతే వ్యూస్ అయితే రావడం లేదు. మంచిగా వీడియోస్ చేస్తున్నాం, మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం, మంచి కెమెరా తీసుకొని ఇంత బాగా చేసినా కూడా వీడియోస్ కి అయితే వ్యూస్ అయితే రావడం లేదు. మరి ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ బాగా వస్తాయి, ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మనకు మిలియన్స్ లలో వ్యూస్ వస్తాయా రావా అనేది చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి కదా. మరి ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మిలియన్స్ లలో వ్యూస్ వస్తాయా రావా, మరి అసలు మెయిన్ సెట్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఇంత ముందుకు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు మెయిన్ సెట్టింగ్స్ ఏంటి, ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి, అలాంటి మీరు ఆన్ చేసుకున్నారా లేదా, ఒకవేళ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత వ్యూస్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? మిలియన్స్ లలో వ్యూస్ వస్తాయా, లాక్స్ లలో వ్యూస్ వస్తాయా, వేలలో వ్యూస్ వస్తాయా, మరి అవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు ఎండ్ వరకు చూసినట్టయితే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మరి సెట్టింగ్స్ ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి మన ఛానల్ కి సంబంధించి, మెయిన్ సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి, మరి ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నారో లేదో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసినట్టయితే మీకు అయితే అర్థమైపోతుంది. మీరు కూడా ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకోండి. మీకు కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. ఇందులో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలో క్లియర్ కట్ గా చూపిస్తానండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం కోసం క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు వైటీ స్టూడియో అని టైప్ అయితే చేయండి. ఇలాగా వైటీ స్టూడియో అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ వైటీ స్టూడియో యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తున్నది కదా ఫస్ట్ ఆప్షన్, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ గ్రూప్ అని ఉన్నదిగా ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద యూట్యూబ్ సింబల్ ఉన్నది కదా, ఈ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది డాష్ బోర్డు. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే కింద చూడండి, నేను చూపిస్తా జూమ్ చేసి. ఇక్కడ పైకి ఇలా అంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉన్నది కదా, ఈ సెట్టింగ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి కరెన్సీ ఉన్నది కదా, ఈ కరెన్సీ అన్నది మీరు మీకు డాలర్స్ అన్నవి మా ఇండియన్ రూపీస్లో కావాలంటే ఇండియన్ రూపీస్ పెట్టేసుకోవచ్చు, లేదంటే డాలర్స్ రూపంలో కనిపించాలంటే డాలర్స్ రూపంలో అయితే పెట్టేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ డాలర్స్ రూపంలోనే ఉంచేసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఛానల్ ఉన్నదిగా సెకండ్ ఆప్షన్, ఆ ఛానల్ని క్లిక్ చేసుకోవాలి. ఇవి మెయిన్ ఆప్షన్స్ మీకు చూపిస్తున్నా. అయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉన్నది కదా, ఇన్ఫో ఫస్ట్ ఆప్షను, దాంట్లో కంట్రీ ఉన్నది కదా, ఇక్కడ కంట్రీ అయితే ఇండియా పెట్టేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో వీడియోస్, మీరు ఇండియా కాబట్టి ఇండియా వాళ్ళకి ఎక్కువ సజెషన్ అయితే అవుతుంది కాబట్టి ఇండియాని టైప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే నేను చూడండి నా ఒక ఛానల్ నేమ్కి సంబంధించి మంజుల టెక్ ఇలా స్మాల్ లెటర్లా బిగ్ లెటర్లా, అదేవిధంగా మంజుల గ్యాప్ ఇచ్చి లేకోకుండా మంజుల టెక్ వీడియోస్ షార్ట్స్ ఈ రకంగా. మళ్ళీ అదేవిధంగా నేను దేనికి సంబంధించి వీడియోస్ చేస్తున్నా, యూట్యూబ్ టిప్స్ సంబంధించి, యూట్యూబ్ ఛానల్ గ్రోతింగ్ సంబంధించి, వ్యూస్ సంబంధించి, మీరు ఏ విధంగా ఛానల్కి సంబంధించి చేస్తున్నారు, ఫుడ్కి సంబంధించి చేస్తున్నారా, వ్లాగ్కి సంబంధించి చేస్తున్నారా, ఫ్రాంక్కి సంబంధించి చేస్తున్నారా, ఆ టైప్ ఆఫ్. అదేవిధంగా మీ ఛానల్ నేమ్కి సంబంధించి కూడా ఏ టైప్లో సెర్చ్ చేసినా కూడా మీ ఛానల్ సెర్చ్లోకి రావాలన్నా, మీ వీడియోస్ కూడా ఏ రకంగా వీటికి సంబంధించి ఏదైనా టైప్ చేసినా కూడా మీకు వీడియో సజెషన్లోకి రావాలంటే ఇక్కడైతే కీవర్డ్స్ అయితే ఇచ్చేసి ఉంచాలి, మెయిన్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ ఉందిగా సెకండ్, ఈ అడ్వాన్స్ సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి ఇలా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉన్నది. అయితే మీరు మీ ఛానల్ యొక్క వీడియోస్ అనేవి కిడ్స్కి సంబంధించి ఛానల్స్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఎస్ అని అయితే పెట్టేయండి. అదేవిధంగా కాకుండా మీరు వీడియోస్ కనుక చేయకుండా ఉంటే మాత్రం నో అని పెట్టేయండి. అయితే మీరు ఎక్కువ శాతం కిడ్స్కి సంబంధించి చేసి ఎప్పుడో ఒకసారి పెద్దవాళ్ళకి సంబంధించి వీడియోస్ సంబంధించి చేస్తేనేమో ఎస్ అని పెట్టండి, లేదంటే అన్ని వీడియోస్ పెద్దవాళ్ళకి సంబంధించి ఎప్పుడో ఒకసారి కిడ్స్కి సంబంధించి చేసినా కూడా నో అనే పెట్టేయండి. ఈ రకంగా పెట్టేసిన తర్వాతకి నెక్స్ట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ని కూడా మీరు క్లిక్ చేసి అయితే పెట్టేయండి.
అదేవిధంగా క్లిప్స్ అని ఉన్నది కదా, ఈ క్లిప్స్ ఆప్షన్ను క్లిక్ చేసి పెట్టండి. ఎందుకంటే క్లిప్స్ ఆప్షన్ ఏంటంటే మనం చేసిన వీడియోస్ అయినా సరే, మన వీడియో ఆడియో అయినా సంబంధించి అయినా సరే వేరే వాళ్ళు యూజ్ చేసుకొని కనుక వీడియోస్ కనుక చేశారనుకో వాటికి సంబంధించి మనీ కూడా మనకు వస్తుంది. సో మీరు కనుక ఒకవేళ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనిపిస్తే మాత్రం క్లిప్స్ అనేది రైట్ క్లిక్ చేసి అయితే ఇచ్చేసి పెట్టేయండి. ఇంతేనండి, వీటికి సంబంధించి ఇలాగే ఉంటాయి, ఇంత మించి ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉన్నదిగా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఫస్ట్ అయితే స్టాండర్డ్ ఫీచర్ ఉన్నది కదా, ఇదైతే ఫస్ట్ ఆప్షన్ ఎనబుల్ అయ్యే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కూడా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన తర్వాతకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం వీడియోస్ కనుక కంటిన్యూస్గా చేసినట్టయితే షార్ట్స్, వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అయితే ఎనబుల్ అయితే అవుతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అయిన సెట్టింగ్స్ అండి. అప్లోడ్ డిఫాల్ట్ ఉన్నదిగా, ఇక్కడ ఛానల్ అయిపోయినది కదా, జనరల్ ఛానల్ అయిపోయిన తర్వాత అప్లోడ్ డిఫాల్ట్ ఉన్నదిగా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు టైటిల్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ మీరు ఏ డిస్క్రిప్షన్ ఇస్తారో, ఏ వీడియోకి ఏ సంబంధించి డిస్క్రిప్షన్ ఇస్తారో అవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తుంటాయి. అదేవిధంగా ట్యాగ్స్ కూడా అదే రకంగా వస్తాయి. ఇక్కడ ఉన్నది కదా విజిబిలిటీ ఉన్నది కదా, విజిబిలిటీ కాడ పబ్లిక్లోకి అయితే పెట్టేసుకోండి. అయితే నేనైతే ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టేసుకొని అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాయి కదా, సో అందుకని అన్లిస్ట్లో పెట్టేసి అయితే ఉంచిన. నేను డైరెక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ పబ్లిక్లోకి పెట్టకోకుండా అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ నేను ఆప్షన్ని క్లిక్ చేసుకుంటా పబ్లిక్లోకి పెట్టేసి. సో మీరు కూడా ఆ రకంగా పెట్టాలనుకుంటున్నా ఆ రకంగా పెట్టేసుకోండి, లేదంటే పబ్లిక్లో పెట్టాలంటే పబ్లిక్లోకి అయితే పెట్టేసుకొని ఉంచుకోండి. అదేవిధంగా యాడ్ కేటగిరీస్ అని ఉన్నది కదా నెక్స్ట్ ఆప్షన్, ఇది కూడా ఇందులో కూడా ఏం లేవు, మనం సెట్టింగ్స్ అన్నవి ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేవు, వీటన్నిట్లలో ఏమైతే లేదు. అదేవిధంగా పర్మిషన్స్లో కూడా ఏది కూడా లేదు. మీ యొక్క ఐడియా, మీ యొక్క ఛానల్ యొక్క మెయిల్ ఐడి కనుక ఇందులో ఉంటుంది. మీ ఓనర్ ఎవరైతే వాళ్ళది సంబంధించి నేమ్ ఉంటుంది, మీ ఛానల్ నేమ్ ఉంటుంది, ఈ ఐడి కూడా ఉంటుంది, ఈమెయిల్ ఐడి కూడా అయితే ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ ట్యాబు, ఇది కూడా చూడండి, ఇందులో కూడా ఏమైతే ఉండవు పెద్దగా మీకు సంబంధించి. మనం ఇక్కడ హైడ్ చేసిన ఛానల్స్ కనుక ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. హైడ్ చేసిన ఛానల్ ఏమేమి ఉంటాయో అవి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్ క్లిక్ చేసినా కూడా కామెంట్స్ ఆన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దగా మనం ఇందులో చేయాల్సినవి అయితే ఏమి లేవండి, ఇందులో మనం పెట్టాల్సినవి రాయాల్సినవి అయితే ఏమి లేవు. ఇవన్నీ కూడా అంతే. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరైతే ఇక్కడ మీరు ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అన్నీ ఇవి మాత్రమే మెయిన్ సెట్టింగ్స్ అండి. ఇవి కనుక మీరు ఎనబుల్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే వ్యూస్ వస్తాయి అంటే అది మాత్రం అస్సలుగా కాదండి. మీ యొక్క కంటెంట్ని బట్టి ఉంటుంది. మీ యొక్క కంటెంట్ ఎలా ఉన్నది, మీ యొక్క థంబ్నెయిల్ ఎలా ఉన్నది, థంబ్నెయిల్ని బట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దాన్ని బట్టి మీ వీడియోస్ని ఓపెన్ చేస్తారు. మీ కంటెంట్ బాగుంటే లాస్ట్ వరకు చూస్తారు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ అవుతారు, ఫాలో అవుతుంటారు. కాబట్టి మనకు ఎప్పుడైనా కంటెంట్ బాగుండాలి, కానీ మన యొక్క సెట్టింగ్స్ని బట్టి అయితే వ్యూస్ అయితే రావు. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నంత మాత్రాన చూసే జనాలకైతే థంబ్నెయిల్ బాగుంటేనే అట్రాక్టివ్ ఉంటేనే చూస్తారు, కానీ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న మాత్రాన మన వీడియో సెర్చ్లో కనిపిస్తూ ఉంటుంది, పైన కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలంటే అయితే మెయిన్ థంబ్నెయిలే బాగుండాలి కదా, థంబ్నెయిల్ బాగాలేకపోతే వాళ్ళు ఎలా క్లిక్ చేస్తారు? అదేవిధంగా అదొకటి మీరు గ్రహించుకోవాలి. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే మిలియన్స్లలో వ్యూస్ వస్తాయి, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే మీకు వ్యూస్ బాగా వస్తాయి, లేదా సబ్స్క్రైబర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇన్ని వందల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అదంతా రాంగ్ అండి. ఎప్పుడైనా మన కంటెంట్ బాగుండాలి, థంబ్నెయిల్ బాగుండాలి. మెయిన్ ఛానల్కి సంబంధించి సెట్టింగ్స్ అయితే ఇవే. మీరు ఒకసారి ఇది తెలుసుకోవడం కోసం మీకు ఒక క్లారిటీ వస్తుంది అనేసి నేను ఈ విధంగా థంబ్నెయిల్ వేసే పెట్టేసి మీకు చెప్తున్నానండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.